ఈ మా అల్లు సినిమాస్ ఇది మా నాన్నగారి 10-year డ్రీమ్ అండ్ విజన్. అండ్ ఆయన ఈ ప్రాజెక్ట్కి స్టోన్ వేస్తున్నప్పుడు ఆయన డ్రీమ్ ఇది కేవలం ఒక థియేటర్ కాకూడదు, ఇది హైదరాబాద్కి మన తెలుగు రాష్ట్రాలకి ఒక కల్చరల్ సెంటర్ అవ్వాలని చెప్పి. అందుకే మీరు బయట ఎల్ఈడీస్లో జనరల్గా అందరూ యాడ్స్ చేసుకుంటూ ఉంటారు, మేము కానీ మా నాన్నగారి కోరిక ప్రకారం దాంట్లో తెలుగు సినిమా చరిత్ర గురించి, మనం గొప్పగా గుర్తుంచుకునే దర్శకుల గురించి, నిర్మాతల గురించి, నటుల గురించి ప్రజెంటేషన్ తయారు చేసి నడుపుతూనే ఉన్నాం. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చి సినిమా చూసే ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పుడు తెలుగు సినిమా గొప్పతనం గురించి 4 విషయాలు తెలుసుకుని వెళ్ళాలని చెప్పి. సో అటువంటి ప్రేమతోటి, తెలుగు సినిమా పట్ల ప్రేమతోటి, సినిమా పట్ల ఒక గౌరవంతో కట్టిన కాంప్లెక్స్ మా అల్లు సినిమాస్ అండి. సో ఉత్తమ థియేటర్ కాకుండా తెలుగు సినిమాలో జరిగే ప్రతి ఫంక్షన్, ఈవెంట్కి ఇది ఒక ఇల్లు కావాలి. సో ఇండస్ట్రీ మొత్తం ముందుకొచ్చి మీ మీ సెలబ్రేషన్స్ అన్ని మాతో పాటు షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. చాలామంది ఇప్పుడు ఆయన తీసిన సంస్థలు కానీ, లేకపోతే ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన స్థాపించిన సంస్థలతో పాటు ఆయన లెగసీలోకి ఇది కూడా ఒక భాగంగా చేరుకుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అరవింద్ గారి లెగసీ విషయానికి వస్తే, తెలిసిన వాళ్ళు బయట అందరూ నన్ను అడుగుతుంటారు, నువ్వు ఏమి సినిమా తెలియదు ఇప్పటివరకు, ఆయన లెగసీ నువ్వు ఎలా మోస్తావు అని చెప్పి. అరవింద్ గారి లెగసీ మా 3 కొడుకులు చాలా ఇష్టంగా మోసే బాధ్యత. అది కొంచెం అప్పుడప్పుడు బరువుగా కూడా ఉంటుంది. బట్ మాతో పాటు ఆ బరువు మాకు మోయడానికి దేవుడు మాకు ఒక అక్కనిచ్చాడు, విద్య. దాంతోపాటు స్నేహితులు మా బన్నీవాస్ గారు కానీ, మా నాన్నగారు స్నేహితులు మూర్తి గారు కానీ, మా కజిన్ తేజ కానీ, మా సీను కానీ, మాతో పాటు ఆ పల్లకి ఆ బరువును మోయడానికి అందరూ నాతో పాటు ఉన్నారు. బట్ నాకు తెలిసి వీటన్నిటికీ మించిన ఇంకొక లెగసీ ఉంది మా నాన్నగారిది, అది ఎవరికి తెలియదు. ఆయనకున్న ఎంతో మంది స్నేహితులు